మూడవ రాశి మిథున రాశి. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి చెప్పాలి అంటే పూర్తిగా బాగాలేదు. ఈ మిథున రాశి పరిస్థితి చెప్పాలంటే చాలా గడ్డు సమస్యగా కనపడుతుంది. పైన ఏంటంటే ఈ రాశికి మిథున రాశికి సింహంలో రవి ఒక్కడే ఉన్నాడు. సింహ లగ్నాధిపతి అయినటువంటి రవి సింహంలో ఉండటం చాలా విశేషం. ఎందుకంటే నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు? సూర్యుడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కనపడే భగవంతుడు సూర్యుడు. మరి సూర్యుడు సెకండ్ కనపడకపోతే మనం బాధలు పడతాం. కానీ మీ జాతకంలో ఏ గ్రహాలు బాగుండకపోయినా రవి ఒక్కడ బాగున్నాడు కాబట్టి మీరు నష్టపడకుండా బతకగలుగుతారు. కానీ దీని గురించి ఆలోచన చేయొద్దు. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి సూర్యుడు ఉదయించేప్పుడు నమస్కారం, మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నమస్కారం, సాయంత్రం 5 గంటలకు సూర్య నమస్కారం. ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మకి నమస్కారం చేసినట్లు, మధ్యాహ్నం సూర్యుడికి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్లు, సాయంత్రం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసినట్లు. ఎప్పుడు కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తని భగవంతుడు ఎప్పుడు కూడా నీలోనే ఉన్నాడు. నీలో ఎట్లా ఉన్నాడు అంటే గాలి పీలుస్తాం, గాలి పీల్చేప్పుడు సోని శబ్దంతో వెళుతుంది, బయటికి వదిలేప్పుడు హమ్ అనే శబ్దంతో వస్తుంది. హమ్ అనే గాలి పీల్చేప్పుడు నరాలని లూజిస్తాయి, లోపలికి పీల్చుకుంటాం, బయటకు వదిలేప్పుడు మొత్తం పీల్చుకుంటాయి. కానీ లోపలికి ఏది పోదు. ఆ బయటకు వచ్చేది బొగ్గు పులుసు వాయువు. నీ ఎదుర్కొండే వాడికి కూడా నీ బొగ్గు పులుసు వాయువు పనికిరాదు. అందరికీ అపకారం చేసే వాయువు వదులుతున్నాం, మరి చెట్ల నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం. అదే దైవస్వరూపం. మంచిని తీసుకొని చెడును వదలటమే దైవ బలం అంటారు. ఈ సోహం అనే దానికి యోగపరంగా వచ్చేప్పటికల్లా సోహం. ఈ సోహం అనేది ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఎప్పుడు కూడా ఎవరిని చూడకుండా, మరి ఈ త్రిపుటి అంటారు ఇక్కడ, దీని అంతా దృష్టి పెట్టుకొని గాలి పీలుస్తూ వదులుతూ ఆ మూడో నేత్రం యొక్క చూస్తూ ఉంటే జ్ఞానాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు, మరి మూడో నేత్రాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు అనేవాడు నీలో ఉన్నాడనే దానికి ఇది ఒక మంచి ఆధారం. కాబట్టి దేవుణ్ణి పూజించడం అనేది ప్రతివాడు గాలి పీల్చకుండా బతికేవాడు ఎవడన్నా ఉన్నాడా? గాలి వదలకుండా బతికేవాడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఇది ముక్కుల ద్వారా గాలి లోపలికి పోతుంది కదా, ఈ గాలి ఎక్కడ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది ఎట్లా ఉందంటే భగవంతుడు ఎట్లా ఉన్నాడో ఒక ఆయన అడిగాడు, దేవుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే చూసావంటే చూశానయ్యా దేవుణ్ణి, నాకు చెప్పమని. మరి యూట్యూబ్ ఆయన ప్రాణం తీస్తున్నాడు, ఆయన నా ప్రాణం తీస్తున్నాడు. ఏందిరా ఏం చెప్పాలరా అని ఆలోచించి చూచి చెప్తాను అన్న. ఇట్లాగే యూట్యూబ్లో ఉండగానే చెప్పాను. ఏమిటయా అంటే ఒకటే చెబుతున్నా, హృదయము 4 అక్షరాలు, హృదయము. హృదయము ఎక్కడుంది? హృదయం ఇక్కడుంది. ఏదైనా తప్పు చేసినా ఒప్పు చేసినా నా హృదయపూర్వకంగా చెబుతున్నాను అంటాడు. ఉండేది దేవుడు ఇక్కడే హృదయం. ఈ 4 అక్షరాల్లో మొదటిది హృ, చివరిది ము, మధ్యలో ఉన్నది దయ. నీ దయ నీలో గనక ఉంటే దేవుడిని నువ్వే చూస్తావు. కాబట్టి ఆ రకం స్వభావం కలిగి మరి ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ మిథున రాశికి కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. శని కుజులిద్దరు కూడా సమసప్తకంలో ఉన్నారు. చాలా బాధలు, చాలా కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి నేను చెప్పింది ఎప్పుడు కూడా దైవాన్ని స్మరించడం. తెల్లవారుజామున లేచి దైవాన్ని స్మరించాలి, రాత్రి పడుకోపోయేప్పుడు దేవుణ్ణి స్మరించాలి, నీ ఇష్టదైవాన్ని పూజించాలి.
తల్లిదండ్రులకి ఖచ్చితంగా అన్నం పెట్టాలి. నా పెళ్ళాం పెడుతుంది లేని మెదలకుండా ఊరుకోవటం కాదు. అమ్మ అమ్మ అన్నం తిన్నామంటే నా పెళ్ళాం మీద ఏదో చూస్తుందని అమ్మని బలకరించకుండా నాన్నని బలకరించకుండా వెళ్ళటం కాదు. తిన్నారా అన్నం తిన్నారా అని అడుగు. వాళ్ళు ఏమైనా తీసి పక్కన పారి ఏం చెప్పినా వాళ్ళు తిన్నారా లేదా, ఏదైనా చెబుతున్నారు అసలు తిన్నావా లేదా, ఏమేసి తిన్నావు అని అడిగామనుకో, నీకు నేను పెళ్ళాం పెట్టిందే వాళ్ళు కూడా పెట్టుంటుందిగా, ఇది సత్యమా అసత్యమా నీకు అర్థమవుతుందిగా. అట్లా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ విద్య కలిగి ఉంటాం. మరి నీ సంపాదన జాగ్రత్త చేసుకోవటం కాక ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.